హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పిల్లలకి ఏదైనా కొత్తగా స్నాక్ చేయాలనుకుంటున్నారా? అది కూడా 5 నిమిషాలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్నాక్ చేయండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే మనము ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే మనము తురిమిన క్యారెట్ కూడా తీసుకోవాలండి. ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. ఇది కూడా ఈ పిండిలో వేసేసుకొని, అలాగే ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు తీసుకోవాలి. సోంపు వేయడం వల్ల మంచి రుచి, మంచి సువాసన ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో ఫస్ట్ మనము నీళ్ళు అనేది వేయకూడదండి. నీళ్ళు వేయకుండా ఇలా పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఆనియన్ అలాగే క్యారెట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇది కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదండి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా కలిపి ఉంచుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా ఉండకూడదండి. ఎక్కువ నీళ్ళు పోసేస్తారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి ఇలా గట్టి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని ఇలా మీరు స్క్వేర్ షేప్లో కావాలంటే ఇలా చేసుకోవచ్చండి. లేకపోతే మామూలు రౌండ్ షేప్లో వడలాగా కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు సిలిండర్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. మీకు ఏ షేప్లో కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో చేశానండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి. మనం పుట్నాల పప్పుతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు. అలాగే రుచి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ 5 నిమిషాలు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటము. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మీకు బాగా క్రిస్పీగా కావాలంటే కాసేపు సిమ్లో, కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి. లేకపోతే పైన కాస్త క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా ఉండాలంటే మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇలా ఫ్రై చేసుకోవాలండి. అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోదు, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఇది పుట్నాల పప్పు అలాగే క్యారెట్తో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. అలాగే ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై చేసి ఉంచుకున్నారంటే 2 డేస్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు వీటిని. చూడండి, ఇలా బాగా మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకొని అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలకైతే సాస్ ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే సాస్ ఏం లేకుండా కూడా తినేసేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. వేడి వేడిగా తినండి, చాలా బాగుంటుంది. తిన్న తర్వాత కాఫీయో టీయో తీసుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచితో మళ్ళీ ముందుకు వస్తాను.